విలువ లేకపోవడం, లేదంటే కనుక మనిషి రక్తానికి విలువ లేకపోవడం. ఇప్పుడు తడికొండ దగ్గర జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించినటువంటి ఉదంతంలో బాధ పెట్టేటటువంటి అంశం. ఓ పిల్లాడు మిగతా పిల్లలు పట్టుకెళ్ళారు, గొడవలు పడ్డారు, ఆ పిల్లోడు బావిలో చచ్చిపోయాడు. అతని ఒంటి మీదన రక్తపు మార్కలు ఉన్నాయి. ఇక్కడ 2 వెర్షన్స్. కొట్టుకోవడం పిల్లలు కొట్టుకున్నారు, అవి అంతకుముందు స్కూళ్ళలో సహజసిద్ధంగా గొడవ, కానీ అదేం శత్రుత్వం కాదు. ఈ పిల్లాడు కూడా కలిసి అందరూ కలిసి ఆడుకోవడానికి వెళ్ళారు, అక్కడ ఆ పిల్లాడు చచ్చిపోయాడు, అదేం కొట్టి చంపింది కాదు అన్నటువంటిది 10 మంది పిల్లల యొక్క తల్లిదండ్రుల వాదన. లేదు కొట్టి చంపారు అన్నది ఈ ఒక్క బిడ్డ యొక్క తల్లి తండ్రి లేరు, మా అమ్మ వాదన, వాళ్ళ సర్పంచ్ వాళ్ళ వాదన. ఓవరాల్గా దీని మీద దర్యాప్తు చేయమని చెప్పి ఈనాడు వార్త రాశాక అక్కడ చెక్ చేస్తే ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన ఏదో పైన ఓ విచారణ చేసేసి క్లోజ్ చేసే దిశగానే అడుగులు పడుతున్నాయి. చనిపోయినటువంటి అబ్బాయి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమీర్. అబ్బాయి చనిపోవడానికి కారణమైనటువంటిది అయితే ఘర్షణ కాదా అంటే పోస్ట్ మార్టం చేసి తీయాలి. కానీ ఒంటి మీద ఉన్నటువంటి గుర్తుల్ని బేస్ చేసుకుని కొట్టి చంపారంటే లేదు, ఆ బ్లడ్ అంతా కూడా అతను బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆ బావి గోడలకి తగలటం వల్ల వచ్చినటువంటి గాయాలే తప్ప ఒరిజినల్ గాయాలు కాదు అంటూ మరొక వైపున నిపుణులు చెప్తున్నటువంటి కాన్సెప్ట్. ఫైనల్గా అది అసలు బాడీని రీపోస్ట్ మార్టం చేస్తే తప్పించి వాస్తవాలు తెలియదు. అసలు ఆ రోజున పోస్ట్ మార్టం చేయకుండా ఎట్లాగా అంత్యక్రియలు చేసేసారో అర్థం కావట్లేదు. ఫైనల్గా అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత అండలేకపోతే ఆ శవానికి విలువ ఉండదు, ఆ చావుకి విలువ ఉండదు అన్న తేలుతుంది.